మేము తమిళంలో విజయ్ గారు పార్టీ పెట్టారు. ఆయనకు సపోర్ట్గా మేము ప్రచారం చేస్తామని చెప్పేసి ఆయనకు మెయిల్ కూడా చేయడం జరిగింది. కమ్యూనికేషన్ కూడా చేస్తున్నాము. అన్ని వీలైతే త్వరలో తమిళనాడు విజయ్ పార్టీ గారికి మేము డిఫరెంట్ ప్రచారం అనేది చేస్తాం. తెలంగాణలో ఏ పార్టీ లేదా మీరు సపోర్ట్ చేయడానికి? అక్కడ దాకా ఎందుకు? తెలంగాణలో కూడా ఉన్నాయండి. ఇక్కడ నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడిన తర్వాత కొన్ని మార్పులు సమాజంలో జరుగుతాయి. షష్టగ్రహ కూటమి తర్వాత అయిపోయింది. షష్టగ్రహ కూటమి అయినది వచ్చే ఉగాది వరకు, ఈ వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది. సో కొన్ని రాబోయేది పంచగ్రహ కూటమి అన్నారు, మళ్ళీ వస్తుంది త్వరలో. అది నేను ఇంకా చూడలేదండి నెక్స్ట్ ఉగాదికి. సో దీనివల్ల ఏంటంటే సమాజంలో అనేక సంఘటనలు జరుగుతాయి. కొంతమంది కొత్త వ్యక్తులు సమాజంలో నుంచి బయటకు వస్తారు. కొంత మార్పు వస్తుంది సమాజంలో. మన తెలంగాణలోనా? ప్రపంచం అంతా వస్తుంది. అందుకనే యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. ఇప్పుడు సడన్ గా ట్రంప్ గారు యుద్ధం చేస్తున్నాడు కదా అక్కడ వెనిజులాలో. మరి ఎందుకు జరుగుతుందంటే వాటి గ్రహాల ప్రభావం ఇలా మీద పట్టడం వల్లే ఉంటుంది. అలాగే సమాజంలోంచి కొంతమంది బయటకు వస్తారు. నేను కూడా ఒక వ్యక్తిని అట్లా అందులో. అలాగే ఒక విజయ్ గారు కూడా సమాజంలో పైకి వచ్చిన వ్యక్తి. ఆయన కూడా తమిళనాడులో విజయ్ గారు. సో తప్పనిసరిగా తమిళనాడులో ఉండే రాజకీయ శూన్యతని ఆయన పూరించడానికి వచ్చారు. ఎందుకంటే జయలలిత గారు రాజకీయ శూన్యతను మీరు పూరిస్తారా? ఇక్కడ తెలంగాణలో రాజకీయ శూన్యత లేదు. ఎందుకంటే ఇక్కడ బలమైన నాయకులు ఉన్నారు. తమిళనాడులో ఏంటంటే ఒక కరుణానిధి, 2 గజాల వాళ్ళిద్దరు, కరుణానిధి గారు, జయలలిత గారు అత్యంత బలంగా వాళ్ళు ఉన్నంతకాలం ఉన్నారు. తర్వాత జయలలిత గారు ఇప్పుడు లేరు, ఇప్పుడు కరుణానిధి గారు కూడా లేరు కదా. ఇప్పుడు స్టాలిన్ గారు బలమైన గవర్నమెంట్, కానీ ఆయనకు బలమైన ప్రతిపక్షం లేదు. ఏఐడిఎంకే ఉన్నప్పటికి కూడా ఏఐడిఎంకేలో అంత బలమైన నాయకుడు ఒకటి కనపడాలి. సో ఆ స్థాయి నాయకుడు ఎవరంటే మరి ఇప్పుడు విజయ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ శూన్యత అనేది ఉంది కాబట్టి ఆయన ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు. మరి సఫలీకృతం అవుతలేదు, చూద్దాం, త్వరలో తెలుస్తుంది. మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, బలమైన నాయకుడు ఉన్నారు. మీరు రాజకీయాల్లోకి వస్తారా? రాజకీయాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సూపర్. పార్టీ పెడతారా లేదంటే ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా? నేను ఆల్రెడీ ఒకప్పుడు పార్టీ పెట్టాలని ప్రయత్నం చేశానండి. ప్రయత్నం కూడా జరిగింది. ఎందుకంటే చాలా మందికి చెప్పేది ఏంటంటే నేను కుల వృత్తులు అనే దాన్ని ఎక్కువ నమ్ముతాను. ప్రతి కులం వారు మీ కుల వృత్తిని కూడా గౌరవించండి. ఇప్పుడు మేము బేసిక్గా చెప్పాలంటే నేను బ్రాహ్మణ కులం చెందినవాడిని. బ్రాహ్మణ కులంలో శాఖలు ఉంటాయి. వైదికులు, నియోగులు, వైష్ణవులు, స్మార్తులు ఇలా ఉంటాయి. వీళ్ళలో ప్రధానంగా కూడా నేను నియోగ శాఖ చెందినవాడిని. నియోగులకు మంత్రాలు రావా? 6000 నియోగులు అంటారు. వాస్తవానికి నియోగులు అనేటువంటి వాళ్ళు దాదాపు కాకతీయుల కాలం నుంచి వాళ్ళని కొంతమంది నియోగించారని కూడా అంటారు. సరే, పేరు ఎలా వచ్చినది అనేది ఒక విషయం. అయితే నియోగించారు అంటే నియోగ బ్రాహ్మణులు అనే శాఖ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటారు. రాజుల దగ్గర మంత్రులుగా ఉంటారు. ఒక మంత్రులుగా ఉండేవాళ్ళు రాజుల దగ్గర. తర్వాత సలహాదారుగా ఉండేవాళ్ళు రాజుల దగ్గర. కవులు ఉన్నారు, జ్యోతిష శాస్త్రంలో ఉన్నారు, కళాకారులు ఉన్నారు, ఇప్పుడు బయట రైటర్స్ ఉన్నారు, రచయితలు కూడా ఉన్నారు. వైదికులు అనేటువంటి వాళ్ళు, వైదికం అంటే ప్యూర్ పౌరోహిత్యం. సో నియోగులు అనేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే సమాజంలో రిజర్వేషన్ వ్యవస్థ ఇవన్నీ రావటం వల్ల మెయిన్ దెబ్బతిన్న వాళ్ళు ఎవరంటే నియోగులు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వల్ల వేరే కులం వాళ్ళందరూ వచ్చేసారు. అంతకుముందు పూర్తిగా నియోగులే ఉండేవాళ్ళు. ఇప్పుడు మన తమిళనాడులో తీసుకుంటే 98% బ్రాహ్మణులే ఉండేవాళ్ళు ఇదివరకు గవర్నమెంట్ జాబ్స్లో. దాని మీద పెద్ద ఉద్యమాలు కూడా నడిచినాయి. వీళ్ళే ఎందుకు ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు కదా. సో నియోగ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, వీళ్ళే చేసేవాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు ఇంకా మీరు మామూలు భాషలో ఏంటంటే కర్ణాలని కూడా అనొచ్చు. కర్ణాలు కూడా నియోగ బ్రాహ్మణులు. కర్ణాల కింద కూడా వస్తాం. అంటే ఇప్పుడు రాజరికాలు మంత్రులు కాదు కాబట్టి కర్ణం కింద కూడా వస్తుంది. మరి కర్ణాలు, తద్దినాలు, ఇవన్నీ శ్రాద్ధాలు చేయరాదు. వాస్తవానికి అదే చెప్తున్నా. వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందో బ్రాహ్మణులలో తీవ్రమైనటువంటి ఇబ్బంది వచ్చేసింది. ఎందుకంటే వైదిక వృత్తిలో ఉండే వాళ్ళు కూడా కొంతమంది చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ నియోగ బ్రాహ్మణుల పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు నియోగులు అనేటువంటి వాళ్ళకి నిక్కెక్కువ అంటారు. నిక్కెక్కువ కొంచెం, ఎందుకంటే రాజుల దగ్గర పనిచేస్తుంటారు, కరణం స్థాయిలో మినిస్టర్గా ఉంటారు కాబట్టి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ ఉండేవాళ్ళు. తర్వాత ఏమైందంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇలా తగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఒక బ్రాహ్మణుడు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకోండి, ఇంకోటి దేనికి పనికిరాడు. ఏదో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వాడు ఏదో పెద్ద టాపర్ అయి ఉండి ఏదో ఎక్స్ట్రాడనరీ నాలెడ్జ్ ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎందుకంటే ఓసీలో కూడా బ్రాహ్మణులతో పాటు రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఏమైందంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిపోవడం వల్ల థర్డ్ జనరేషన్ దగ్గరికి వచ్చినప్పటికి ఏమైందంటే అప్పటి వరకు వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి,
కొన్ని మేము కరెక్ట్గా చెప్పాలంటే పివి నరసింహరావు గారి క్యాస్ట్ నేను ఒకటే, సేమ్ టు సేమ్. పివి నరసింహరావు గారు నేను ఒకటే క్యాస్ట్, మీకు క్లియర్గా అర్థమవుతున్నప్పుడు. సో వీళ్ళ పొలాలన్నీ కూడా క్రమక్రమంగా కూడా కరిగిపోయినాయి వీళ్ళకి రోడ్డు మీద కాదు. పివి నరసింహరావు ప్రజలకు దానం ఇచ్చారు, అనేక రకాలుగా ఏంటంటే కోల్పోయారు. ఇప్పుడు ఏమైందంటే నియోగ శాఖలో ఉండే చాలా మంది బ్రాహ్మణులు కూడా ఇప్పుడు వైదికంలో దిగారు. అవును, దిగాల్సి వచ్చింది కావాలి, మా ముందు తరం వాళ్ళు వెళ్ళలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే కొంత ట్రైనింగ్ తీసుకొని, ఇప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. అవునా? నా దగ్గర టీటీడీ వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కలిసి సంయుక్తంగా సర్టిఫికేట్ కోర్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. అది నా దగ్గర ఉంది. నేను సర్టిఫైడ్ బై టీటీడీ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్. సో దేవాదాయ ధర్మశాఖ సర్టిఫికేట్ నాకు ఉంది. దాని తర్వాత కూడా కొంత అంటే టీటీడీ నుంచి ఒక గురువు గారు వచ్చేసి వెంకటేశ్వర శర్మ గారు, వాళ్ళు ఇంకా మరి కొంతమంది వారు చక్కగా కూడా బోధించారు. అంటే చాలామంది తీసుకున్నాం, నేను ఒక్కడే కాదు, ఆ గ్రూప్లో చాలామంది ఉన్నాం. సో నేను కూడా ఒకటి ట్రైనింగ్ తీసుకునే వ్యక్తిలో నాకు ఐఎమ్ సర్టిఫైడ్ పర్సన్ ఫ్రమ్ టీటీడీ ఇన్ సకల దేవతారాధన. సో నేర్చుకున్నాం. తర్వాత మళ్ళీ కొన్ని కోర్సులు కూడా కొన్ని విద్యలు గురువు దగ్గర నేర్చుకోవడం జరిగింది. దాని మీద ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణులు, ఉద్యోగం లేని బ్రాహ్మణుడు తన కులవృత్తికి వెళ్ళిపోతే వీళ్ళకి కొంత ఉపాధి, ఇది అందరూ పాటించాలి. అప్పుడే మీకు ఉపాధి కలుగుతుంది అనేది. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఉద్యోగం లేని వాడు ఏం చేయాలంటే మీ కులవృత్తి సైడ్ వెళ్ళిపోండి, మీకు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను ఎప్పుడైతే నేను బ్రాహ్మణ కులవృత్తిని చేపట్టానో నాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. 100% చాలా సంతోషంగా ఉన్నాను. ఇది వాస్తవం, జరిగిన విషయం. ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. మరి ఇంత సంతోషంలో అనసూయ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఇంత మంచి హ్యాపీ లైఫ్ లో? మరి అనసూయ గారు కూడా బ్రాహ్మణే. ఓ అదా, అనసూయ గారు కూడా బ్రాహ్మణ్సే. అచ్చా, అందుకే అంతగా అభిమానిస్తున్నారా? ఇక్కడ అదొక కారణమా? ఒక కారణం అయి ఉండొచ్చు. అలాగనే ఆమె కూడా టాలెంటెడ్. అలానే కాదండి, మొన్న రాజ్ తరుణ్ గారికి నేను సపోర్ట్ చేశాను. ఎవరికైనా ఇబ్బంది రాజ్ తరుణ్ గారు బ్రాహ్మణ్స్. బ్రాహ్మణునికి ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా మీరు ముందు నిలబడతారు. చాలా మంది ఉన్నారండి, చాలా సంఘాలు ఉన్నాయి, బ్రాహ్మణులకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా సంఘాలు ఉన్నాయి. అందరూ ఎవరికి చేతనైనంత వాళ్ళకి సహాయం చేస్తారు. సో నేనేందంటే నేను ఎంబీఏ చేశాను, బిఎస్సి ఎంబీఏ క్వాలిఫైడ్. నేను ఐ వర్క్డ్ ఇన్ సమ్ ఎంఎన్సీస్ ఆల్సో. ఇట్ సీనియర్ లెవెల్లో నేను జాబ్ చేశాను. తర్వాత బ్రాహ్మణ కులవృత్తి కాబట్టి కులవృత్తిలోకి కూడా కొంత నేను ఉపాధి కూడా పొందుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.